హాయ్, వెల్కమ్ ఫ్రెండ్స్. తెలుగు మిత్రులకు స్వాగతం. వెల్కమ్ టు సాటర్డే స్పెషల్. సో ఈ సాటర్డే స్పెషల్లో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే, సో మార్కెట్ పొజిషన్ చెక్ చేస్తాము, ప్లస్ యాక్టివ్గా ఉన్న సెక్టారు ఏదైనా ఉందా అది ఐడెంటిఫై చేస్తాం. ఓకే అండి. తర్వాత నెక్స్ట్ వీక్లో బ్యాంకు అంటే ఆర్బీఐ క్రెడిట్ పాలసీ కూడా రాబోతున్నది ఐ థింక్. సో వీటన్నిటి నేపథ్యంలో ఏంటి మార్కెట్ ఎలా ఉంటుందనేది మనం చూస్తాము. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే, ఒక వారం రోజుల్లో నిఫ్టీ ఒక వారంలో 800 పాయింట్లు పైగా ఏకదాటిగా రికవర్ అయిన తర్వాత కన్సల్టేషన్ మోడ్లోకి వచ్చింది. ఆ తర్వాత దానివల్ల ఏంటంటే 2 వారాలు ఆఫ్టర్ దట్ 2 వారాలు గడిచాయి. 25,200 రీసెంట్ పీక్ హైక్ వచ్చింది కదా. ఆ తర్వాత ఇది దగ్గర 2 వారాలు కన్సల్టేషన్ మోడ్లోకి వచ్చింది. చూడండి, డైలీ చార్ట్ చూడండి ఒకసారి. ఈ వైట్ క్యాండిల్స్ చూడండి, పెద్ద వైట్ క్యాండిల్, ఇక్కడో పెద్ద వైట్ క్యాండిల్, ఇక్కడో పెద్ద వైట్ క్యాండిల్. ఈ పెద్ద వైట్ క్యాండిల్స్ వస్తున్నాయి, కనబడుతున్నాయి. మరి రెడ్ క్యాండిల్స్ పెద్దవి ఎక్కడున్నాయి? రెడ్ క్యాండిల్స్ పెద్దవి అంత పెద్దవేం కాదు, ఇక్కడ ఒకటి 2 ఉన్నాయి. అంటే వైట్ క్యాండిల్స్ రెడ్ క్యాండిల్స్ని డామినేట్ చేస్తున్నాయి కదా. సో తర్వాత వచ్చిన రెడ్ క్యాండిల్స్ చూడండి, చిన్నవి లాస్ట్లో చూడండి. తర్వాత ఇది 21 డే 10 డే 50 డే మూవింగ్ యావరేజెస్కి పైనే ఉంది. తర్వాత 200 డే మూవింగ్ యావరేజెస్కి అంతకన్నా పైన ఉంది. అంటే ఆల్ మూవింగ్ యావరేజెస్ వీ కెన్ సే 10 డేస్ 21 డేస్ 50 డేస్ 200 డేస్ మూవింగ్ యావరేజెస్ పైన ఉంది. అంటే దీని అర్థం ఏంటంటే వీఆర్ ఇన్ ఏ బుల్ మోడ్. 55 ఉంది ఆర్ఎస్ఐ, నాట్ బ్యాడ్. 55 అంటే అబౌవ్ 50 ఈ సమ్వాట్ పాజిటివ్. అబౌవ్ 50 ఉంటే పాజిటివే. సో ఇది అదే బ్యాంక్ నిఫ్టీ అయితే చూడండి, బ్యాంక్ నిఫ్టీ ఇంకా బాగుంది. బ్యాంక్ నిఫ్టీ అయితే ఏం తగ్గలేదు. నిఫ్టీ కొంచెం ఎఫెక్ట్ అయింది కానీ చూడండి, ఇట్ ఈజ్ ఆన్ అప్ మూవ్. ప్రీవియస్ హైకి దగ్గరగా ఉంది. 56,140 ప్రీవియస్ హై అయితే దానికి దగ్గరగా ఉంది. ఎనీ టైమ్ ఇట్ మే టచ్, ఎనీ టైమ్. ఇది కూడా అన్ని యావరేజెస్కి పైన ఉంది, మొదటి నుంచే పైన ఉంది. ఇది వీటి వల్ల ఏంటంటే మన కంక్లూజను, మార్కెట్లు బుల్లిష్గానే ఉన్నాయంటే బుల్ ఫేజ్లోనే ఉన్నాయి. కానీ కొంచెం వెరీ షార్ట్ టర్మ్ కన్సల్టేషను జరుగుతున్నది, వెరీ షార్ట్ టర్మ్ కన్సల్టేషను. సో మరి వీక్లీ తీసుకున్నట్లయితే వీక్లీ డెవలప్మెంటు కొంచెం పెద్ద క్యాండిల్స్గా వస్తాయి కదా. చూడండి వీక్ ఏమైందో 4 మంత్స్లో, లాస్ట్ 4 మంత్స్లో బ్యాంక్ నిఫ్టీ చూడండి, వైట్ డోజీ అప్ సైడ్ ఆన్ ది హయ్యర్ సైడ్. ఒకసారి చూడండి లాస్ట్ 3 వీక్స్లో ఎట్లా ఉంది. ఒక వైట్ క్యాండిల్, తర్వాత వచ్చిన 2 క్యాండిల్స్ ఓ డోజీలు, మూడోసారి అంటే లేటెస్ట్గా వచ్చింది కొద్దిగా ఇంప్రూవ్మెంట్ ఉంది. అప్ సైడ్ డోజీ ఆన్ ది హయ్యర్ సైడ్ అంటే బుల్లిష్ అని చెప్పుకోవాలి. మరి అలాగే నిఫ్టీ పరిస్థితి ఏంటి వీక్లీ? చూడండి, పెద్ద క్యాండిల్ ఒకటి వచ్చింది కదా ఇక్కడ, 800 పాయింట్లు, ఒక వారంలో 800 పాయింట్లు పెరిగింది. ఆ తర్వాత కన్సల్టేషన్ మోడ్కి వచ్చిందంటే కొద్దిగా స్లైట్లీ డౌన్, అంతేగాని వీక్ కాదు. దిస్ ఈజ్ అగైన్ అబౌవ్ ఆల్ మూవింగ్ యావరేజెస్. ఇది వీక్లీ ఆర్ఎస్ఐ 58 ఉంది. అంటే వీక్లీ ఆర్ఎస్ఐ స్లైట్గా డైలీ ఆర్ఎస్ఐ కంటే ఎక్కువే ఉంది, పైనే ఉంది. సో దీన్ని బట్టి ఏంటంటే మామూలుగా కంక్లూజన్ దట్ వీ షుడ్ డ్రా ఆర్ వీ కెన్ డ్రా ఈజ్ ఎస్, మార్కెట్లు కొంచెం స్లైట్గా వెరీ టెంపరీ, వెరీ షార్ట్ పీరియడ్, ఇమీడియట్ షార్ట్ పీరియడ్లో కన్సల్టేషన్ మోడ్లో ఉన్నాయి. బట్
మే రికవర్ ఎనీ టైమ్ సూన్. కాబట్టి ఈ నెక్స్ట్ వీక్లోనే రావచ్చు రికవరీ అంటే కొంచెం ఇంప్రూవ్మెంట్. తర్వాత స్టాక్స్ తీసుకున్నట్లయితే ట్రెండ్ చూడండి బుల్లిష్గా ఉంది. ట్రెండ్ ఈజ్ బుల్లిష్. లాస్ట్ వీక్ తగ్గింది, మళ్ళీ ఈ వీక్ పుంజుకుంది, రికవర్ చేసేసింది. అంటే బుల్లిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫామ్ అయింది. కాబట్టి ఇట్ ఈజ్ బుల్లిష్. మంత్లీ తీసుకుంటే మంత్లీ కూడా చూస్తే కొంచెం చూడండి, మంత్లీ చాలా మంచి పెద్ద క్యాండిల్ వచ్చింది. మంత్లీ కూడా బుల్లిష్గానే ఉంది. అయితే మోటార్ అంటే ఆటో సెక్టర్ తీసుకున్నట్లయితే హీరో మోటో కార్ప్ మంత్లీ బుల్లిష్ క్యాండిల్, బజాజ్ ఆటో బుల్లిష్, చూసారా బజాజ్ ఆటో బుల్లిష్ క్యాండిల్, మంత్లీ బుల్లిష్ క్యాండిల్. లాస్ట్ టూ మంత్స్లో ఇక్కడ రికవరీ కనబడుతున్నది. మరి టాటా మోటార్స్ బుల్లిష్ క్యాండిల్. ఓకే, మారుతి కూడా చూద్దాం, మార్కెట్ లీడర్ కదా. అయితే కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ ఉంది, అంటే హయ్యర్ సైడు 13,000 దాకా వెళ్ళింది, అక్కడి నుంచి సెల్లింగ్ వచ్చింది. అయితే బేరిష్ కాదు కానీ నార్మల్గా న్యూట్రల్గా ఉంది. తర్వాత మరి ఏమిటి చూడాలి ఎక్కడ అంటే వి విల్ గో బ్యాక్ టు సెక్టర్స్. జనరల్గా సెక్టర్ గ్రోత్ ఎలా ఉంది అనేది జనరల్గా చూస్తూ ఏదైనా సెక్టర్ ఉందా కొద్దిగా అప్ ట్రెండ్ బ్రేక్అవుట్లు వచ్చిన టైపు ఏమైనా ఉందా అనేది చెక్ చేస్తే వీ విల్ బి ఏబుల్ టు. లాస్ట్ వీక్ నేను చెప్పాను కదా ఆ విషయం, చూడండి వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ వన్ సెక్టర్. ఏంటా సెక్టరు? ఇండియన్ ఇండిసెస్లోకి వెళ్తే ఒకసారి చూడండి, తీసుకెళ్తాను. ఇండియన్ ఇండిసెస్లోకి వెళ్ళి కీ ఇండిసెస్లో సెక్టరల్ ఇండిసెస్కి వెళ్తున్నాను. సెక్టరల్ ఇండిసెస్లో నిఫ్టీ పిఎస్యు, నేను నిఫ్టీ పిఎస్యు తీసుకుంటున్నాను. పిఎస్యు బ్యాంకు, అది నిఫ్టీ పిఎస్యు బ్యాంకు తీసుకున్నాను. నిన్న 2.9% పెరిగింది, బాగుంది. అంతేకాదు బ్యాంక్ ఆఫ్ బరోడా 6, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, అన్నిటికంటే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బాగా పెరిగింది. తర్వాత ఐఓబి బాగా పెరిగింది, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు కూడా పెరిగింది, యూకో బ్యాంక్ పెరిగింది, యూనియన్ బ్యాంకు పెరిగింది. అన్ని 4%, 3%, 5%, 2%. కెనరా బ్యాంకు 3.64% పెరిగింది. సో పిఎస్యు బ్యాంక్స్ అన్నీ చూడండి, పిఎస్యు బ్యాంక్స్ అన్నీ పెరిగినాయి. ఎస్బీఐ కూడా పెరిగింది 1.87%, చూస్తున్నారు కదా. యూనియన్ బ్యాంకు, ఎస్బీఐ, యూకో బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, తర్వాత ఐఓబి కొద్ది బాగా పెరిగింది. సో దీని అర్థం ఏంటి? కొంచెం ఈ సెక్టర్లో బుల్లిష్నెస్ ఉంది. ఇంకా ఫర్దర్ చెక్ చేద్దాం. చూడండి, ఈ సెక్టర్లో డే రేంజ్ 6731 నుంచి 6993 రేంజ్ ఎక్కువగానే ఉంది. 730, 990, అంటే 250, 260 పాయింట్లు. 6,000కి 200 పాయింట్లు అంటే కొంచెం ఎక్కువే, రేంజ్ పెద్ద రేంజే. తర్వాత 52 వీక్ రేంజ్ తీసుకుంటే 52 వీక్ హై 8,053. ఇప్పుడు ఎక్కడున్నాము?
6,976 అంటే 7,000 వేసుకోండి. అంటే 52 వీక్ హై వైపు వెళుతున్నది అనమాట. బుల్లిష్గా ఉంది, హాఫ్ నుంచి ఎక్కువ రైట్ సైడ్ ఉంది. 5,500కిను 8,000కి మధ్యన 7,000. 7,000 అంటే పాజిటివ్ సైడ్ ఉంది. నెంబర్ 1. నెంబర్ 2 గ్రాఫ్ చూడండి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఈ పిఎస్యు చాలా సఫర్ అయింది కదా ఈ మధ్యన మార్కెట్ తగ్గినప్పుడు. మార్చి చూడండి, ఈ మార్చి ఎక్కడికో వెళ్ళక్కర్లా, ఈ మార్చిలోనే లో 5,600, ఆల్మోస్ట్ 52 వీక్ లోలో ఉన్నది. ఇప్పుడు ఎక్కడుంది? ఒకసారి చూడండి, ఇది బ్రేక్అవుట్. దెర్ ఈజ్ బ్రేక్అవుట్, మీకు చూపిస్తాను. హారిజాంటల్ లైన్ చూడండి, దెర్ ఈజ్ ఎ బ్రేక్అవుట్. అది ఇట్ హ్యాపెండ్ ఎస్టర్డే, ఫ్రెష్ తాజా ఫ్రైడే రోజున వచ్చిన బ్రేక్అవుట్. సో శుభం శుక్రవారం, దెర్ ఈజ్ ఎ బ్రేక్అవుట్. దీని అర్థం ఏంటంటే ఈ పర్టికులర్ సెక్టర్, పబ్లిక్ సెక్టర్ పిఎస్యు బ్యాంక్స్లో బయింగ్ ఉంది, పిఎస్యు బ్యాంక్స్లో బయింగ్ ఉంది అన్నది తెలుస్తున్నది. డన్. సో సెలెక్టివ్గా పిఎస్యు బ్యాంక్స్ చూసుకుని మీరు చేసుకోవచ్చు. అంటే బయింగ్ కానీ, షార్ట్ టర్మ్ బయింగ్ కానీ, ఏమండి ట్రేడింగ్ కానీ, ఇంట్రాడే కానీ, వాట్ ఎవర్. ఎందుకంటే పిఎస్యు బ్యాంక్స్లో అంటే పెరిగే వాటిల్లోనే చేయాలని కాదు. ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే షార్ట్ టర్మ్, వెరీ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే బాగా రెలవెంట్ ఇది. ట్రేడింగ్ చేయడానికి ఏముందిలేండి, బాగా తగ్గే షేర్లోనూ చేయొచ్చు, పెరిగే షేర్లోనూ చేయొచ్చు. అసలు ట్రేడింగ్కి ఆ రిస్ట్రిక్షన్స్ ఏమి అప్లై అవ్వవు. ఎట్టొచ్చు ఏంటంటే మూమెంట్ లేకుండా రేంజ్లో నడిస్తే అది ఇబ్బంది. మూమెంట్ ఉండాలి అంతే. మొమెంటం ఉందంటే చాలు. అదండి ఈనాటి ఈ సాటర్డే స్పెషాలిటీ. ఆటో సెక్టర్ ఇంకా కొద్దిగా న్యూట్రల్గా ఉంది, బట్ పిఎస్యు బ్యాంక్స్ న్యూట్రల్గా కాదు, బ్రేక్అవుట్ వచ్చింది. కాబట్టి టేక్ దిస్ ఆపర్చునిటీ. ఎప్పుడన్నా తగ్గి మార్కెట్ తగ్గిలా లేకపోతే ఇవి తగ్గినా అక్కడ ఒక బై ఆన్ డిప్స్ లాగా ఆపర్చునిటీ తీసుకోవచ్చు. సో ఓకే అండి, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ, హ్యాపీ వీకెండ్.